యేసుక్రీస్తు వారి శుభనామమున మీకందరికీ శుభం. మన వాక్య పాఠ్య భాగం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 4వ వచనం వరకు శ్రద్ధగా వినండి. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగిరావటము చూచాను. ఆయన మేఘమును ధరించుకొని ఉన్నాడు. ఆయన శిరస్సు మీద ఇంద్రధనుస్సు అనగా మేఘధనుస్సు ఉంది. ఆయన ముఖము సూర్యబింబము వలె, ఆయన పాదములు అగ్నిస్తంభముల వలె ఉన్నాయి. ఆయన చేతిలో విప్పబడిన చిన్న పుస్తకమున్నది. ఆయన తన కుడిపాదము సముద్రము మీద, ఎడమ పాదము భూమి మీద మోపి సింహము గర్జించున్నట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించాడు. ఆయన ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయి. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను రాయబోతూ ఉండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వెయ్యి, వాటిని రాయవద్దు అని పరలోకము నుండి ఒక స్వరము పలకటము విన్నాను. 6వ బూరకు 7వ బూరకు మధ్య జరిగినది ఇప్పుడు చెప్పబడింది. 6, 7 ముద్రలకు మధ్య మహాశ్రమల కాలంలో 2 గుంపుల వారిని దేవుడు ముద్రించటం జరిగింది. వారు విముక్త ప్రజలు. ఇక్కడ ఇప్పుడు 6, 7 బూరలకు మధ్య 3 వ్యక్తులు మనకు పరిచయమవుతారు. మొదట బలిష్ఠుడైన దేవదూత కనపడుతున్నాడు. ఆ తరువాత 11వ అధ్యాయంలో 2 సాక్షులు మనకు పరిచయం కాబోతున్నారు. ఇతడు ఒక దేవదూత, అయితే బలిష్ఠుడైన దూత. ఈ దూత యేసుక్రీస్తు అనుకోకండి. పాత నిబంధనలో ఆయన యెహోవా దూత అనబడ్డాడు గాని ఆయన మానవుడై అవతరించి శిలువపై చనిపోయి పునరుత్థానుడై ఆరోహణుడై మహిమలోకి ప్రవేశించిన తరువాత ఆయనను అలా అనలేదు. ఆయన దూత కాడు. ఆయన పాత నిబంధనలో దూతగా వచ్చాడు, అయితే అవతారమందు మానవుడయ్యాడు. ప్రకటన గ్రంథంలో మహిమలోని క్రీస్తు, అవతరించిన క్రీస్తు ఆరోహణమై మహిమలో ఉన్నాడు. ప్రకటన గ్రంథం యేసు ప్రత్యక్షం. ఆయన మహిమాన్విత వ్యక్తిత్వం ప్రతి అధ్యాయంలో మనకు బయలుపరచబడింది. ఆయన మహిమాస్వరూపి. ఆయన క్రియలు, ఆయన మహాత్మ్యము ప్రకటన గ్రంథంలో మనకు ప్రత్యక్షపరచబడ్డాయి. తనను తిరస్కరించిన లోకానికి తీర్పు తీర్చే న్యాయాధిపతి యేసుక్రీస్తు. ఈ అధ్యాయంలో మనం చూస్తున్నది బలిష్ఠుడైన దేవదూతను. వేరొక దూత అంటే అంతకుముందు 5వ అధ్యాయం 2వ వచనంలో ఒక దూత కనిపించాడు. గ్రంథము విప్పటానికి యోగ్యుడైన వాడు ఎవడు అని అడిగిన ఒక దూత. ఇప్పుడు ఇక్కడ మనకు కనిపిస్తున్నది మరొక దూత. వేరొక దూత అంటే ఆ మొదటి దూత లాంటి వాడే అని మనం గ్రహించాలి. ఈ దూత క్రీస్తు దూత. క్రీస్తుకు ఉన్న యోగ్యతలు ఇతనికి ఉన్నాయి. క్రీస్తు సన్నిధి నుండి, పరలోకము నుండి ఈ దూత దిగి వస్తున్నాడు. యేసుక్రీస్తు పరలోక సింహాసనాసీనుడు. ఈ దూత మేఘమును ధరించుకున్నాడు. మేఘమే అతని దుస్తులు, అనగా మేఘ వస్త్రం ధరించుకున్నాడు. కాని ఇది షకీనా మహిమ మేఘం కాదు. యేసుక్రీస్తు రెండోసారి వచ్చినప్పుడు ఆయన మహిమ మేఘాలపై వస్తాడు. దేవదూతలు ఆయన మొదటి రాకడను ప్రచురించారు. రెండవ రాకడను కూడా దేవదూతలే ప్రకటిస్తారు. ఈ దేవదూతను మేఘధనుస్సు ఆవరించి ఉంది. మేఘధనుస్సు దేవునికి మానవునికి మధ్య నిబంధనకు సంకేతం. నోవహుతో దేవుడు నిబంధన చేస్తూ మళ్లీ ఇలాంటి జలప్రళయం రాదు అని చెప్పి దానిని ధృవపరచడానికి మేఘధనుస్సు సంకేతాన్ని ఇచ్చాడు. ఈ దేవదూత ముఖం సూర్యునిలాగా ప్రకాశించింది. మహిమలో ఉన్న క్రీస్తు యొక్క సంతకం ఈ దూత ముఖం మీద కనిపిస్తోంది.
ప్రకటన 1:16 క్రీస్తు మహిమ దర్శనం మరోసారి చూడండి. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉంది. ఈ దేవదూత క్రీస్తు కాడు, దేవుని కుమారుడు కాడు, ఇతడు దూత మాత్రమే. నిర్గమకాండం 34:29 మోషే సీనాయి కొండ దిగుతూ ఉండగా దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు అతని ముఖచర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలియలేదు. అహరోను, ఇశ్రాయేలీయులందరూ మోషే ముఖం మీది ప్రకాశం చూచి అతణ్ణి సమీపించటానికి భయపడ్డారు. ఈ దూత క్రీస్తు సన్నిధిలో నుండి బయటికి వస్తున్నాడు గనుక అతని ముఖం ప్రకాశించింది. లూకాసు వార్త 24:4 సమాధి దగ్గర స్త్రీలు యేసు దేహం కోసం వెతుకుతున్నారు. అప్పుడు ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు వారి వద్దనే నిలిచారు. క్రీస్తు యొక్క ప్రకాశానికి ఇది ప్రతిఫలకం మాత్రమే. ప్రకటన గ్రంథం 18:1 దూతను చూడండి. అతని ప్రకాశము అంతటా వ్యాపించింది. మాతృక యేసుక్రీస్తు. ఆయన సన్నిధిలో దూతలు కొంతవరకు ఆయన మహిమను ప్రతిఫలిస్తారు. 10వ దూత యేసుక్రీస్తు కాడు అని మా శ్రోతలు గ్రహించాలి. ఆయన మరి ఒక దేవదూత. దేవదూతలెందరో ఉన్నారు, ఇతడు బలిష్ఠుడైన దూత. ఈ దూత పాదాలు అగ్నిస్తంభాలలాగా ఉన్నాయి. ఆ దూతను గురించిన వర్ణన, అతని వ్యక్తిత్వం ఇక్కడ వివరించబడింది. రాబోయే తీర్పును గురించి ఈ దూత ప్రకటించడానికి వచ్చాడు. ఈ గొప్ప సేవకు అతనికి యోగ్యత ఉన్నది అనడానికే ఈ వివరణ. యేసుక్రీస్తు యొక్క ప్రత్యేక సేవకుడవడానికి ఇవి గుర్తింపు పత్రాలు. దేవదూతలందరూ యేసుక్రీస్తు అదుపాజ్ఞల్లోనే ఉంటారు. ఈ బలిష్ఠుడైన దేవదూత చేతిలో విప్పబడిన చిన్న పుస్తకమున్నది. ఇంతకు ముందు 7 ముద్రలు గల గ్రంథం చూచాము. ఇప్పుడది విప్పబడిన గ్రంథం. ఇది చిన్న గ్రంథం. మొదట ఈ గ్రంథం తండ్రి చేతిలో ఉంది. 5:1 ఇదే గ్రంథం లోపల వెలుపల రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం సింహాసనమందు ఆసీనుడై ఉన్నవాని కుడి చేతిలో ఉంది. ఆ గ్రంథం ఆయన కుమారుడైన యేసు చేతిలోకి వచ్చింది. శిలువ గాయాలు గల యేసు చేతుల్లో ఉంది ఆ గ్రంథం. ఆ గ్రంథాన్ని తెరిచే అధికారం ఆయనకే ఉంది. ఆయన 7 ముద్రలు విప్పాడు. అది విప్పబడిన గ్రంథమైంది. ఆ తరువాత 6 బూరలు మోగాయి. అప్పుడు యేసు తెరువబడిన గ్రంథాన్ని బలిష్ఠుడైన దూత చేతికిచ్చాడు. దేవదూత ఆ గ్రంథాన్ని యోహానుకిచ్చి దాన్ని తినమంటాడు. ఈ గ్రంథం సమస్త భూమిపై అధికారాన్ని చూపే దస్తావేజు. ఈ పుస్తకంలో రాబోయే మహాశ్రమలను గురించి రాసి ఉంది. యేసుక్రీస్తు సింహాసనాసీనుడై న్యాయాధిపతిగా తీర్పు తీరుస్తాడు. ఈ గ్రంథం తెరువబడింది. తీర్పులు ఒకదాని వెంబడి ఒకటి రాబోతున్నాయి. క్రీస్తు పక్షాన భూమిపైన సముద్రముపైన అధికారాన్ని ప్రకటించడానికి దూత చేతిలోని అధికార పత్రమే ఆ గ్రంథం. బలిష్ఠుడైన ఈ దేవదూత తన కుడిపాదము సముద్రము మీద, ఎడమ పాదము భూమి మీద మోపాడు. సముద్రము మీద, భూమి మీద యేసు ప్రభువుకు అధికారమున్నట్లు ధృవపరుస్తున్నాడు. లేవియకాండం 25:23 భూమిని శాశ్వత విక్రయము చేయకూడదు, ఆ భూమి నాదే. మీరు నా వద్ద కాపురమున్న పరదేశులు. అసలు ఈ భూమి ఎవరిది? భూమి దాని సర్వసంపూర్ణత నాదే అంటున్నాడు దేవుడు. సోదరీ సోదరులారా, గ్రహించండి. సమస్త భూమి ఎవరిది కాదు, దేవునిది. నీవు దేవునికి డబ్బిచ్చి కొన్నావా? ఎవరి దగ్గరో కొన్నాను అంటావా? మరి అతడు ఎవరి దగ్గర కొన్నాడు? ఈ విధంగా పరిశోధిస్తే అప్పుడు తేలేదేమిటంటే,
దేవుని భూమిని ఎవరో ఆక్రమించుకున్నారు. కీర్తనలు 24 మొదటి వచనం అంటోంది, భూమి దాని సర్వసంపూర్ణత, లోకము దాని నివాసులతో సహా యెహోవావే. సముద్రానికి కూడా ఆయనే స్వంతదారు. అన్నిటి మీద అంతటి మీద ఆయనకు అధికారమున్నది. కీర్తనలు 8, 6-8 వచనం వరకు. నీ చేతి పనుల మీద మానవునికి అధికారమిచ్చావు. గొర్రెలనన్నిటినీ, ఎడ్లనన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములలో సంచరించే వాటినన్నిటినీ వాని పాదముల క్రింద నీవు ఉంచావు. దేవుడంటున్నాడు, మానవుడా, సముద్రాలు నావి, భూమి నాది, ఇదంతా నీకిచ్చాను. మానవుడా, నిన్ను నేనే కదా ఈ భూమి మీద ఉంచింది. భూమి మీద మనిషి దేవుని పాలేరు. మనిషికి ఇది స్వంతం కాదు, ఇది దేవుని సృష్టి. అందులో ఉన్నాడు మానవుడు. దానికి మానవుడు దేవునికి ఏమి చెల్లించాడు? ఎంత చెల్లించాడు? ఈ బలిష్ఠుడైన దేవదూత సమస్త భూమిని, సముద్రాన్ని దేవుని పేరట ఆయన సార్వభౌమాధికారానికి చెందినట్లు ధృవపరుస్తున్నాడు. తన పాదాన్ని భూమి మీద, మరో పాదాన్ని సముద్రం మీద ఉంచి ఇదంతా ప్రభువుదే అని పునరుద్ఘాటిస్తున్నాడీ దూత. సింహ గర్జనలాగా గొప్ప శబ్దముతో దూత ఆర్భటిస్తున్నాడు. తీర్పు ద్వారా ఈ లోకరాజ్యములన్నీ తన రాజ్యమవుతాయని యేసుక్రీస్తు తన దూత ద్వారా ప్రకటిస్తున్నాడు. ఆయన సృష్టికర్త, విమోచకుడు, అంతా ఆయనదే. బలిష్ఠుడైన దూత చేతిలో ఉన్నది చిన్న పుస్తకం. మహాశ్రమల కాలం త్వరలో మొదలవుతుంది. ఇంకా అట్టే సమయం లేదు. గ్రంథం విస్తరించి చెప్పటానికి ఏమీ మిగలలేదు. మహాశ్రమలు వస్తున్నాయి. అందుకే అది చిన్న పుస్తకమని చెప్పబడింది. రోమాపత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, ప్రభువు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరిచి భూలోకమునందు దానిని నెరవేరుస్తాడు. మహాశ్రమలు కొద్ది కాలమే, ఆ కాలం కొంచెమే అని యేసు ప్రభువు చెప్పాడు. దానియేలు 7 సంవత్సరాలు అన్నాడు. 7 సంవత్సరాలు దేవుని కాలమానంలో ఎక్కువ కాలమేమీ కాదు. బలిష్ఠుడైన దూత ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికాయి. అనగా దూత చెప్పిన దానికి దేవుడు ఆమేన్ అంటూ తన ఆమోదం తెలిపాడు. కీర్తనలు 29, 3వ వచనం, యెహోవా స్వరము జలముల మీద వినబడుతున్నది. మహిమగల దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. యోబు గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం అంటోంది, దేవుడు ఆశ్చర్యముగా ఉరుము ధ్వని చేస్తాడు. మనము గ్రహించలేని గొప్ప కార్యములు ఆయన చేస్తాడు. యూదులు సాధారణంగా ఉరుము అనడానికి 7 స్వరాలు అంటారు. 7 శబ్దాలు ఉరుము అని వారి భావన. 29వ కీర్తన చిన్నదే. అందులో యెహోవా స్వరం అనే మాట 7 సార్లు వస్తుంది. ఉరుము దేవుని స్వరమే అని ఇశ్రాయేలీయుల భావన. ఉరుము అనగా దేవుని సప్తస్వరములు. 7 ఉరుములు వాటి వాటి శబ్దములు వినిపించాయి అని యోహాను చెబుతున్నాడు. ఈ ఉరుము శబ్దము పరలోకమందున్న యేసుక్రీస్తు శబ్దమే. తన దూత చెప్పిందానికి యేసుక్రీస్తు తన ఆమోదం తెలుపుతున్నాడు. దూత చెప్పిందానికి ప్రభు ఆమేన్ అంటున్నాడు. అతడు చెప్పిందానితో తాను ఏకీభవిస్తున్నాడు. యేసు తన అధికారముతో, శక్తితో ఈ భూమి మీదికి రాబోతున్నాడు. 7 ఉరుముల శబ్దమేమిటో యోహాను గ్రహించాడు. అది రాయటానికి ఉపక్రమించాడు. అయితే రాయవద్దు, 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వెయ్యి, వాటిని రాయవద్దు అంటూ పరలోకం నుంచి ఒక స్వరం వినిపించింది. ఇది ప్రకటన అనే గ్రంథం. మరి ఇందులో ఈ సంగతులను మాత్రమే
దేవుడు ఎందుకు గుప్తంగా ఉంచినట్లు? ప్రకటన గ్రంథం మొత్తంలోకి ముద్ర వేయబడిన సందర్భం ఇది ఒకటే. ప్రకటన 22 అధ్యాయం 10వ వచనం స్పష్టం చేస్తోంది, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవద్దు, కాలము సమీపమై ఉన్నది. అయితే ఈ ఉరుముల శబ్దమును, అవి చెప్పిన మాటలను యోహాను రాయకూడదని, వాటికి ముద్ర వేయాలని ఆదేశించబడింది. ఈ బలిష్ఠుడైన దేవదూత క్రీస్తు కాడు. అతడే క్రీస్తయితే యోహాను ఆయన పాదాలపై పడి ఆరాధించేవాడు. ప్రకటన 1 అధ్యాయంలో యోహాను మహిమలోని క్రీస్తును చూచి ఆయన పాదాల చెంత చచ్చిన వాని వలె పడ్డాడు. కాని ఇతడు క్రీస్తు కాడు గదా, ఇతడు బలిష్ఠుడైన దేవదూత అంతే. ఆ ఉరుములు ఏం చెప్పాయో అని మనం ఊహించే ప్రయత్నం చేయకూడదు. ఈ మాటలకు ముద్ర వేయి, రాయవద్దు అని ప్రభువు యోహానుకు ఖండితంగా చెప్పాడు, ఆజ్ఞాపించాడు. ఈ రోజు వరకు అవి ముద్రించబడే ఉన్నాయి. అంతే, అది దేవుని రహస్యం. సంగతులు కొన్ని మరుగు చేయడం దేవునికి ఘనత. దేవుడు బయలుపరచని మర్మాలను అలానే ఉండనియండి, అందులో పాఠం నేర్చుకోండి. యేసుక్రీస్తు ప్రత్యక్షం ప్రకటన గ్రంథంతో సంపూర్ణమైంది. అయితే ఈ ఒక్క సంగతి మాత్రం దేవుడు ఎందుకో బయలుపరచదలుచుకోలేదు. 6వ బూర మోగింది, 7వ బూర ఇంకా మోగలేదు. ఈలోగా ఎన్నెన్నో సంగతులు జరిగాయి. వీటిని చూస్తుంటే ఎవరికైనా భయము, ఆశ్చర్యము కలుగక మానదు. బలిష్ఠుడైన ఈ దూత దేవుని సన్నిధి నుండి, మహిమలోనున్న క్రీస్తు వద్ద నుండి వస్తున్నాడు. ఈ దూత మేఘమును ధరించుకున్నాడు. మేఘధనుస్సు ఈ దూత తలపై ఉంది. దేవుని సింహాసనముపైని మహిమలోనిదే మేఘధనుస్సు. యెహెజ్కేలు 1 అధ్యాయం 28వ వచనం, వర్షాకాలమున కనపడే ఇంద్రధనుస్సు యొక్క తేజస్సు వలె సింహాసనము చుట్టూ ఉన్న తేజస్సు కనపడింది. దేవుని ముఖకాంతి మేఘముల గుండా ప్రసరించగా అది మేఘధనుస్సు అవుతుంది. ఆ తేజస్సు ఈ బలిష్ఠుడైన దూతపై ప్రతిఫలించి ప్రకాశించింది. మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభువు రూపాంతర దర్శనం ఎలాంటిది? ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించింది. ఆయన వస్త్రములు వెలుగువలే తెల్లనివి అయ్యాయి. దూత యేసు వద్ద నుండి వచ్చినందున ఆయన మహిమ ప్రకాశం ఈ దూతపై ప్రతిఫలించింది. అతని స్వరం సింహగర్జన వలె వినిపించింది. యెషయా, యోవేలు, ఆమోసు గ్రంథాలలో ఆయన స్వరము సింహగర్జన వలె ధ్వనించింది. సముద్రం మీద, భూమి మీద 2 పాదములు మోపాడంటే సమస్త విశ్వమంతటి మీద యేసు ప్రభువుకు అధికారమున్నదని దూత వ్యక్తం చేస్తున్నాడని భావం. భూమిపై ఎంత అధికారమో సముద్రము మీద కూడా ఆయనకు అంత అధికారము, హక్కు ఉన్నాయి. దూత చేతిలోని చిన్న పుస్తకం రాబోయే శ్రమల కాలమందలి సంఘటనలు, కాలం సంకుచితమని తెలుపుతోంది. 7 ఉరుముల ధ్వనుల ప్రకటన యోహాను రాయకూడదని ఆంక్ష విధించబడింది. 2 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనంలో పౌలు మధ్యాకాశమునకు ఎత్తబడినప్పుడు వచింప శక్యము కాని మాటలు విన్నాడు. ఆ మాటలు మనుష్యులు వినకూడదు, పలకకూడదు. యోహాను రాసినంత మటుకు మనకు చాలు. బైబిలులో చెప్పబడని విషయాలను మనము ఊహించలేము. దేవుడు చెప్పింది చెప్పినట్లే నమ్మడం మనకు శ్రేయస్కరం. పాఠం ఇంతటితో సమాప్తం. యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య నిత్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.